గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో 5th క్లాస్లో నుంచి ఎక్సర్సైజ్ 2.5లో ఫస్ట్ బిట్ ఫినిష్ అయిపోయిందండి. సెకండ్ బిట్ చూడండి. మిస్టర్ సేన్ బ్రాట్ ఏ కార్ 1,75,000 అండ్ అల్మారా 68,500 అండ్ రిఫ్రిజిరేటర్ ఫర్ 15,528. హౌ మచ్ మనీ డిడ్ హీ స్పెండ్ ఆల్ టుగెదర్? టోటల్గా అన్నీ బ్రాడ్ చేయడానికి, అన్నీ తీసుకోవడానికి అతనికి ఎంత మనీ అయ్యింది అనేది క్వశ్చన్ అండి. వన్స్ చూడండి. కార్ బ్రాడ్ చేయడానికి కార్కి తనకి మనీ 1,75,000 అయిందండి. అల్మరాకి 68,500. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్కి 15,528. టోటల్ మనీ అడుగుతున్నాడు కాబట్టి ఇవి టోటల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ కార్ మనీ ఎంత ఉంది చూడండి. కార్ మనీ వచ్చేసి 1,75,000. నెక్స్ట్ ఆల్మరీ 68,500. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ వచ్చేసి 15,528. టోటల్గా యాడ్ చేసేయండి. 0 + 0 + 8 8 0 0 2 2 5 + 5 10. నెక్స్ట్ 8 + 1 9 9 + 5 14 14 + 5 19. నెక్స్ట్ 7 8 9 9 + 6 15 1 + 1 2 2,59,028 అండి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్ 1,28,428 bulbs in the first month of January, 1,15,200 bulbs in the month of February, 1,30,527 bulbs in the month of March. How many bulbs were produced during the 3 months? 3 monthsలో ఎన్ని బల్బ్స్ని ప్రొడ్యూస్ చేసింది అని చెప్పేసి అడుగుతున్నాడండి. ఇది కూడా సేమ్ ఆన్సర్. ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఉన్న ఎన్ని బల్బ్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమిటంటే జనవరిలో 1,28,425 బల్బ్స్ని ప్రొడ్యూస్ చేసింది. ఫెబ్లో 1,15,200, మార్చ్లో 1,30,527. టోటల్ బల్బ్స్ ఎన్ని అని అడుగుతున్నారు కాబట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. 5 + 7 5 + 7 12 2 + 2 4 + 1 5 4 + 2 6 6 + 5 11 8 + 1 9 9 + 5 14 2 + 1 3 + 1 4 4 + 3 7 1 + 2 + 3 3,74,152. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ చారిటబుల్ ట్రస్ట్ కలెక్టెడ్ మనీ రిలీఫ్ ఫండ్. ఏ పర్సన్ అనేది కలెక్ట్ 2,15,400 అంట. బి పర్సన్ కలెక్ట్ చేసింది 3,14,728. సి పర్సన్ 2,15,600. డి పర్సన్ 1,21,700. వాట్ వాజ్ ద టోటల్ కలెక్షన్ అన్నాడు. అంటే టోటల్గా అన్నిటినీ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇది ఏ పర్సన్ అండి, ఇది బి పర్సన్, ఇది సి పర్సన్, డి పర్సన్. టోటల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 8 2 7 + 7 14 14 + 6 24 24. నెక్స్ట్ 5 + 5 10 10 + 5 15 15 + 2 17 2 3 4 5 6 3 + 2 5 5 + 2 7 7 + 1 8 అండి. 8,67,428. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎలక్షన్ ద పార్టీ విచ్ వన్ గాట్ 3,34,394 ఓట్స్ వచ్చాయండి. ద పార్టీ విచ్ హ్యాస్ లాస్ట్ ద ఎలక్షన్ గాట్ 1,95,200 ఓట్స్ లెస్ దాన్ విన్నింగ్ ద పార్టీ. విన్నింగ్ అయిన పర్సన్ కంటే 1,95,200 ఓట్స్ అనేవి లెస్ దాన్ రావడం వల్ల ఇతను రన్ అయిపోయాడు.
హౌ మెనీ హోర్స్ డిడ్ ద లాస్టింగ్ పార్టీ గెట్? రన్ అయిన అతనికి, లాస్ అయిన అతని పార్టీ అతనికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అని అడుగుతున్నాడు. విన్ అయిన దాంట్లో నుంచి ఎక్స్ట్రా ఉన్నది మనము సబ్ట్రాక్షన్ చేసామనుకోండి, ఎంతైతే ఓట్స్ తక్కువ వచ్చాయో ఆ ఓట్స్ని సబ్ట్రాక్షన్ చేసామనుకోండి, మనకి రన్ అయిన వ్యక్తికి వచ్చిన ఓట్స్ వస్తాయండి. టోటల్గా ఓట్స్ విన్ అయిన వ్యక్తికి ఇన్ని వచ్చాయి, 3,34,394. అతను రన్ అయిన వ్యక్తి అనంటే లాస్ అయిన వ్యక్తి, పార్టీ లాస్ అయిన వ్యక్తి ఇతని కంటే 1,95,200 ఓట్స్ తక్కువ రావడం వల్ల ఇతను విన్ అయిపోయాడు. సో దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి నార్మల్గా లాస్ అయిన వ్యక్తి లేదంటే విన్ అయిన పార్టీ యొక్క ఓట్స్ ఎన్ని వచ్చాయి అనేది వస్తుందండి. 4 - 0 4, 9 - 0 9, 3 - 2 1, 4 - 5 పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకోండి. ఇది 2 అవుతుంది, ఇది 14 అవుతుంది. 5 + 4 అంటే 9, 14 - 5 అంటే 9. 2 - 9 పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకోండి. ఇది 2 అవుతుంది, ఇది 12 అవుతుంది. 1 + 2 అంటే 3 అవుతుంది. 2 - 1 1. 1,39,194 ఓట్స్ వచ్చాయండి లాస్ అయిన వ్యక్తికి. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ కార్ ఎక్స్ అనే అతని కార్ యొక్క కాస్ట్ 4,90,000 అండి. అండ్ ద కాస్ట్ ఆఫ్ వై యొక్క కార్ కాస్ట్ 8,84,600. విచ్ కార్ కాస్ట్ లెస్ అండ్ హౌ మచ్ అన్నాడు. ఏ కార్ యొక్క కాస్ట్ అనేది లెస్ ఉంది, అది దానికంటే ఎంత లెస్ దెన్ ఉంది అనేది కండిషన్ అండి. మనకి 2 కార్స్ని వాల్యూస్ని సబ్ట్రాక్షన్ చేస్తే లెస్ ఎంత ఉంది, లెస్ ఉన్నది ఎంత అనేది వచ్చేస్తుందండి. సబ్ట్రాక్షన్ చేయండి. 0 - 0 0, 0 - 0 0, 6 - 0 6, 4 - 0 4, 8 - 9 పాసిబుల్ అవ్వదండి, బారోయింగ్ తీసుకోండి. బారోయింగ్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి, 7 18. 9 + 9 అంటే 18 అవుతుంది. నెక్స్ట్ 7 - 4 3, 3,94,600 అండి. అది లెస్ దాన్ ఎంత లెస్ దాన్ ఉంది, ఎక్స్ కార్ అనేది 3,94,600 వై కార్ కంటే లెస్ దాన్ వాల్యూ ఉందండి. లెస్ దాన్ వాల్యూ ఉన్నది ఏది, ఎక్స్ కార్. ఆ ఎక్స్ కార్ ఎంత లెస్ దాన్ ఉంది అని అంటే 3,94,600 అనేది లెస్ దాన్ ఉంది. దేంతో కంపేర్ చేసుకుంటే, వై కార్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ 7th వన్ చూడండి. ఏ మ్యాన్ బ్రాట్ ఏ హౌస్ ఫర్ 9,50,840. హీ లేటర్ sold at 9,94,000. How much more money did he get after selling his house? అతను కొన్నది 9,50,840కి తీసుకున్నాడండి. దాన్ని సేల్ చేసేప్పుడు 9,94,000కి సేల్ చేసినాడు. ఎంత మనీ మోర్ దాన్ మనీ వచ్చింది అన్నాడు. అంటే టోటల్గా సేల్ చేసిన మనీలో నుంచి బ్రాడ్ చేసిన మనీని సబ్ట్రాక్షన్ చేసామనుకోండి, మనకి ఎంత మనీ వచ్చింది అనేది వస్తుందండి. నెక్స్ట్ చూడండి, సబ్ట్రాక్షన్ చేయండి. 0 - 0 0, 0 - 4 పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకోవడానికి లేదు. ఇక్కడ నుండి బారోయింగ్ తీసుకోండి. ఇది 3 అవుతుంది, ఇది 10 అవుతుంది. బారోయింగ్ తీసుకుంటే 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10 - 4 అంటే 6, 9 - 8 1, 3 - 0 3, 9 - 5 4, 9 - 9 0 అండి. 43,160 అండి. అతనికి హౌస్ మళ్ళీ సేల్ చేసుకుంటే అతనికి వచ్చింది మనీ. హౌ మచ్ మోర్ దెన్ మనీ అని అంటే 43,160.